అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము చదువుకుందాము. హీబ్రూ చాప్టర్ 12 వర్సెస్ 28 చదువుకుందాము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రేమగల తండ్రి, యేసయ్య నీ కొందనాలు. ఇచ్చిన లేఖన భాగాలు మాకు పంచిపెట్టి మీరు మహిమ తెచ్చుకోమని ఇంతవరకు చేసిన మేళ్ళకి స్తుతిస్తూ దినమంతట్లో సహాయపడమని యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ 13వ వచనంలో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, ఒకడు ని ద్వేషించి ఒకడిని ప్రేమించును. అలాగే మీరు దేవునికి సిరిని సేవింపలేరు. అంటే ధనమునకు దేవుణ్ణి ఒకేగా మనము చూడలేమన్నమాట. కాబట్టి ప్రభు చెప్తాడు, దేవుని రాజ్యంలో ధనవంతులు ప్రవేశించుట చాలా కష్టమని చెప్తాడనమాట. కాబట్టి అన్యాయపు స్థితిలోనే మీరు కొంచెంలో నమ్మకంగా లేనప్పుడు ఈ మిగతా విషయాలు ఎలా నమ్మకంగా ఉంటారు? పరలోక సంబంధమైన దేవుని విషయాల్లో ఎలా ఉంటారు అనని ప్రభువు చెప్తా వస్తూ ఉన్నారు. ఆనాడు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయాలంటే 30 ఏళ్లకు మించిన వారిని మాత్రమే లెక్కించేవారిగా ఉన్నారు. సంఖ్యాకాండం 4:23లో మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు యెహోషువ విషయంలో మనం చూసుకున్నట్లయితే తను మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం, అమోరీల దేవతలను సేవిస్తారో మీ ఇష్టం, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పారు. యేసు ప్రభుని రుచి చూచి ఎరిగి తన అన్ని విషయాల్లో మనకు సహాయకుడుగా నమ్మి తను ఆ మాట చెప్పగలిగాడు. దేవుణ్ణి సేవించాలంటే ఆషామాషి విషయాలు కాదు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, దోషము కలిగిన దేవుడిగా ఉన్నాడు. అందుకనే మీరు ఇట్టి దేవుడిని మీరు సేవింపలేరు అని చెప్పినప్పుడు లేదు లేదు మేము సేవిస్తామని అక్కడ ఇశ్రాయేలీలో తీర్మానం చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా నేనును నా ఇంటి వారును ఈ దేవుడినే సేవిస్తామన్న నిశ్చేతలోకి వచ్చినప్పుడు ప్రభు మనల్ని వాడుకుంటకు అర్హమైన పాత్రలుగా తనే చేస్తాడు, తనే సహాయపడతాడు. కాబట్టి కొద్ది తలంపుల బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీ కొందనాలు, నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ వస్తున్నాను. దహించు అగ్ని అయి ఉన్నావు ప్రభా. నిన్ను సేవించాలంటే మేమెంతో భయభక్తులతో ఉండాలి. నీ కృపను బట్టి నీ కృపలు మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాను. దేవా సహాయపడమని యేసు నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ద లార్డ్.